నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మోడీ ప్రధానిగా 2026లో తప్పుకుంటారు అనే చర్చే అసంబద్ధం. 2029లో కూడా మోడీ నాయకత్వమే ఉంటుంది. 2029 ఎన్నికల్లో ఎవరు గెలిచినా బీజేపీ మాత్రం మోడీ ఫేస్ మీదే ఎన్నికలకు వెళుతుంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే అప్పుడు కూడా 2034 వరకు మోడీకి తిరుగులేనట్లే. అసలు మోడీకి ప్రత్యామ్నాయం గురించి ప్రజలెవరూ ఆలోచించడం లేదు. వారికి ఆ విషయంలో పూర్తి స్పష్టత ఉంది. అనవసరంగా మీడియాలో ఓ వర్గమే తలా తోకాలని కథనాలు రాస్తోంది. ఏఎన్ఐఎక్స్లో వచ్చిన కథనం కూడా అర్థం పర్థం లేనిదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. రాజకీయంగా కీలకమైన పరిణామం జరుగుతుంది అని ఊహించాలంటే దానికి ఖచ్చితంగా బలమైన ప్రాతిపదిక కావాలి. కానీ మోడీ ప్రధానిగా తప్పుకోవడానికి కనీస కారణం కాదు కదా. అలాంటి సంకేతాలు కూడా కనుచూపు మేరలో లేవు. 2026లో ప్రధాని మోదీ పదవి నుంచి దిగిపోతారని రాయిటర్స్ ఎక్స్లో వచ్చిన ఒక కథనం ఇప్పుడు దేశంలో సంచలనం రేపుతోంది. ఇది శ్రీతమా బోస్ అనే ఒక జర్నలిస్ట్ రాసిన ఈ కథనానికి తలా తోకా లేదన్న విషయం ఎవరికైనా తెలిసిపోతుంది. ఇది పూర్తిగా పెయిడ్ స్టోరీ అని, ఆధారాలు లేని స్టోరీ అని, దేశ ప్రధానిపై ఇలాంటి తప్పుడు కథనాలు అల్లడమే కాక ప్రత్యామ్నాయంగా స్థాయి లేని నాయకులను చూపించడం ఒక చౌకబారు జర్నలిజం అని దేశంలో అనేక మంది మేధావులు విమర్శిస్తున్నారు. ముంబైకి చెందిన శ్రీతమా బోస్ అనే మహిళా జర్నలిస్ట్, కాలమిస్ట్ ఈ కథనాన్ని రాశారు. దేశంలో ఇప్పుడు ఈ రాయిటర్స్ కథనం సంచలనం సృష్టిస్తోంది. ఈ కథనానికి ఆధారాలేంటి, దీని వెనుకున్న రాజకీయ ఉద్దేశాలేంటి, రాయిటర్స్ లాంటి సంస్థ ఎలా ఈ కథనాన్ని ఎక్స్లో ప్రసారం చేసింది, శ్రీతమా బోస్ లాంటి జర్నలిస్ట్ ఏ ఆధారాలతో ఈ కథనాన్ని రాశారు, దీని సాధ్యాసాధ్యాలేంటి అనే దానిపై ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతోంది. 2 నిమిషాల నిడివి ఉన్న ఈ కథనం మొత్తం అబద్ధాలు, అభూత కల్పనలతో నిండిపోయింది. ప్రధాని తప్పుకోవచ్చని, ఆయన వారసులుగా ఎవరు రావచ్చో ఇంత స్టోరీ వండి వార్చిన వారు అసలు ప్రధానిగా ఉన్న మోదీకి తప్పుకోవాల్సిన అవసరం ఏంటో మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో ఏ కథనానికైనా కావాల్సిన విశ్వసనీయతే లేకుండా పోయింది. నిజానికి మోడీ తప్పుకోవచ్చనే ప్రచారం జరగడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందే 75 ఏళ్ల నిబంధన గురించి చర్చ జరిగింది. కాకపోతే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుగా అన్వయించారు. అప్పుడు కూడా మోదీ ఎందుకు తప్పుకోవాల్సిన పని లేదో చాలా కారణాలు తెర మీదకొచ్చాయి. దీంతో ఆ చర్చకు తెరపడింది. అలాంటిది ఇప్పుడు మళ్లీ ఇలాంటి కథనాన్ని వెలుగులోకి తీసుకురావడాన్ని నాన్సెన్స్గా భావిస్తున్నారు. ఎందుకంటే మోడీ తప్పుకోవడానికి ఏదో ఒక కారణం ఉండాలి. ప్రస్తుతానికి అలాంటి కారణం ఛాయలు కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదు. ప్రధానిగా మోదీ చాలా బలంగా ఉన్నారు. కూటమి సర్కారున్నా ఆయన మాత్రం పార్టీ ప్రభుత్వం నడుపుతున్నట్టుగానే కనిపిస్తున్నారు. ఇటు మిత్రపక్షాల నుంచి ఎక్కడా ధిక్కార స్వరాలు రావడం లేదు. ఇటు ప్రభుత్వంలో అటు పార్లమెంట్లో కూడా ఎన్డీఏ కూటమి ఒక్కతాటిపైనే కనిపిస్తోంది. పోనీ బీజేపీలో మోడీపై అసంతృప్తి ఉందా అంటే అదీ లేదు. కార్యకర్త నుంచి కీలక నేతల దాకా అందరూ మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే మోడీ ఫలితాలు చూపిస్తున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి సింగిల్గా మెజారిటీ రాకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మోడీ ఎక్కడా ఇబ్బంది పడలేదు. ఏ మిత్రపక్షము సర్కార్ ఏర్పాటుకు షరతులు పెట్టలేదు. అంతా సాఫీగానే జరిగిపోయింది. ఇక తర్వాత జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో మోడీ ఇమేజ్ బాగా పనిచేసింది. వరుస విజయాలతో మోడీ తిరుగులేని నేతగానే ఉన్నారు. ప్రజల్లో ఆదరణ విషయంలోనూ మోడీకి పోటీ వచ్చే వారెవరూ లేరు. అదీ కాదు, ఆర్ఎస్ఎస్ ఏమైనా మోడీని తప్పించే యోచన చేస్తుందా? ఆ సంకేతాలు కూడా కనిపించడం లేదు. ఆ మధ్య ఆర్ఎస్ఎస్తో మోడీకి అభిప్రాయ భేదాలు వచ్చాయనే ఊహాగానాలు వచ్చినా ఇప్పుడు అవి కూడా సద్దుమణిగాయి. స్వయంగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ మోడీ రిటైర్ అవ్వాల్సిన అవసరం లేదని తేల్చేశారు. ఇలా అన్ని రకాలుగా బలవంతుడిగా ఉన్న మోదీ ఎందుకు తప్పుకుంటారు? అసలు తప్పుకోమని అడిగే ధైర్యం ఎవరు చేస్తారు? అంత అవసరం ఏముంది? ఈ 3 ప్రశ్నలకు సరైన జవాబు చెప్పకుండా మోదీ తప్పుకోవచ్చనే చర్చకు అర్థమే ఉండదు. ఎక్కడైనా ఉన్న నాయకుడు తప్పుకోవాలంటే భవిష్యత్ నాయకుడు రెడీగా ఉండాలి. ప్రస్తుత నాయకత్వాన్ని మరపించేవారు ఉండాలి. కానీ బీజేపీలో ఇప్పటికిప్పుడు అలాంటి నేత కూడా ఎవరూ కనిపించడం లేదు. అఫ్కోర్స్ మోడీ వారసులుగా కొందరు నేతల పేర్లు చర్చలో ఉన్నా వారెవరూ మోడీ కంటే సంగతి తర్వాత కనీసం మోడీ ఇమేజ్కు దరిదాపుల్లోకి వచ్చేవారు కూడా కాదనడంలో సందేహం లేదు. బీజేపీ చరిత్ర చూసుకున్నా ఎప్పుడూ విజయపథంలో ఉన్న నేతను తప్పించిన దాఖలాలు లేవు. వాజ్పేయి అనారోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దూరం అయ్యారు. ఆయన్నెవరూ తప్పుకోమని కోరలేదు. అడ్వాణీ విషయంలో కూడా ఆయన పరాజయ పరంపరే ఆయన నాయకత్వం స్థానం నుంచి తప్పుకునేలా చేసింది. ఇంకా మాట్లాడితే ఓటముల కంటే జిన్నాను పొగడ్డమే ఆయనకు చేటు చేసింది. కానీ ఇక్కడ మోడీ విషయంలో ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే మోడీ ఆరోగ్యం చాలా బాగుంది. నెలకు 2 దేశాలు చుట్టేస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా అక్కడ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ఇక విజయాల విషయానికి వస్తే మోదీ ట్రాక్ రికార్డ్ ఆకర్షణీయంగానే ఉంది. సీఎంగా గుజరాత్లో, పీఎంగా కేంద్రంలో ఆయన బీజేపీకి వరుస విజయాలు అందించారు. అంతెందుకు, మోదీ బీజేపీ ఓటు బ్యాంకును గణనీయంగా పెంచారు. ఈనాటికి బీజేపీకి ఓటేసే వారిలో 3వ వంతు మోడీని చూసే మద్దతిస్తున్నారని కాషాయ పార్టీ వర్గాలే కాదు, ప్రత్యర్థి పార్టీలు అంగీకరించక తప్పని పరిస్థితి. మోదీ ఇప్పుడు దేశంలో ఎంత కీలక స్థానంలో ఉన్నారంటే
ఎవరైనా ఆయన గురించి మాట్లాడక తప్పని రాజకీయ అనివార్యత ఏర్పడింది. ఎందుకంటే మోడీకి ఉన్న చారిస్మా, మోడీకి ఊరికి ఎవరినో కుర్చీ మీద కూర్చోబెట్టేస్తే బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, హిందీ మాట్లాడుతున్నాడు, ఏదో ఇది తెచ్చేది అది తెచ్చేది అంటే కుదరదు. ఆ డైమెన్షన్ కావాలి, ఆ ఒక క్వాలిటీ కావాలి. పొలిటీషియన్ గా వాజ్పేయికి, లేకపోతే ఇందిరాగాంధీకి, నరేంద్ర మోడీకి ఆ ఒక క్వాలిటీ కావాలి, ఎసెన్షియల్ క్వాలిటీ. ఆ పొలిటికల్ సెన్స్, ఆ పొలిటికల్ ప్రెజెన్స్. చారిస్మా అంటే ఏంటి? ఫోటో ఆపర్చునిటీ. ఏ పార్టీ అయినా అన్ని రకాలుగా కలిసొచ్చిన నేతను చేజేతిలో వదులుకోదు. ఏ పార్టీ అయినా సైలెంట్గా భవిష్యత్ ప్రణాళికలు రచిస్తుంది. బీజేపీ కూడా ఆ పని చేస్తుండొచ్చు. అది సహజంగా జరిగే ప్రక్రియ తప్ప అంత మాత్రాన మోడీని తప్పుకోమంటారనే వాదన అర్ధరహితం. ఇప్పటికే బీజేపీ కీలక నేతలంతా 2029 తర్వాత కూడా మోదీ ప్రధానిగా ఉంటారని ముక్తకంఠంతో చెప్పేశారు. చివరకు ఆ పార్టీ ముఖ్యమంత్రులు కూడా సందర్భం వచ్చినప్పుడల్లా మోదీనే ప్రధానిగా ఉంటారని చెబుతూనే ఉన్నారు. అలాంటప్పుడు అసలు మోదీకి తప్పుకోవాల్సిన అవసరం ఏముంటుందనేది కీలకమైన ప్రశ్న. అసలు మోదీ లేకుండా ఎలా అనే ఊహకు కూడా బీజేపీలో చాలామంది కార్యకర్తలు సిద్ధంగా లేరనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మోదీ అవసరం బీజేపీకి చాలా ఉంది. ఆ పార్టీ బలహీనతల పరంగా చూసినా మోదీ నాయకత్వం కావాల్సిందే. అలాగే ఎన్డీఏ కూటమిని కొనసాగించడానికి, మరింత బలోపేతం చేయడానికి కూడా మోడీ కీలకమని బీజేపీ కాదు, మిత్రపక్షాలు కూడా భావిస్తున్నాయి. అందుకే 10వసారి సీఎంగా ప్రమాణం చేసిన నితీష్ అయినా, దేశంలో అత్యంత సీనియర్ నేత అయిన చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసినా వారు మోడీని తప్పకుండా ఆహ్వానించారు. మోడీ మిత్రుడమని చెప్పుకోవడం, చూపించుకోవడం తమకు రాజకీయ లబ్ధి కలిగిస్తుందని వారు నమ్మకపోతే అలా చేసే అవకాశమే లేదు. ఇలా మోడీకి అన్నీ మంచి శకునములే కనిపిస్తుంటే లేని అపశకునాన్ని ఊహించుకోవాల్సిన అవసరం, ఔచిత్యం, సందర్భం ఏమీ లేదని చెప్పడానికి సందేహించాల్సిన పని లేదు. మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. అసలు మోడీకి ప్రత్యామ్నాయం గురించి చర్చ అనవసరం. అలాంటప్పుడు పోటీదారుల గురించి చర్చ ఖచ్చితంగా అసందర్భమే. కేవలం ఒక విజయంతోనో ఒక్క పనితోనో పార్టీపై ఎప్పటికీ పట్టు సాధించడం కుదరని పని. ఇక్కడ మోడీ వరుస విజయాలు, విజయవంతమైన వ్యూహాలు ఆయన్ను తిరుగులేని నేతగా నిలబెట్టాయి. ముఖ్యంగా మోడీ చరిష్మా, మోడీ పేరుకే ప్రత్యేక ఓటు బ్యాంకు వంటివి మోడీకి అదనపు అస్త్రాలుగా మారాయి. ఉత్తరాది దక్షిణాది అనే తేడా లేదు. ఏ రాష్ట్రంలో అయినా మోడీ ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారమే బీజేపీ పనిచేస్తుంది. ప్రతి రాష్ట్రంపైన ఎప్పటికప్పుడు అధ్యయనం చేసే మోదీ సొంత పార్టీ యూనిట్లు చెప్పేది నిజమా కాదా అని కూడా సరిచూసుకుంటారు. దీంతో మోదీకి ఏదో ఒక కథ చెప్తే కుదరదనే భావన వచ్చేసింది. ఇలా అత్యున్నత స్థాయిలో ఉన్న నేత ఫుల్ అటెన్షన్లో ఉన్నారని తెలియడంతో కింది స్థాయి కార్యకర్తలు సీరియస్నెస్ వచ్చేసింది. చాలా చోట్ల రెండో స్థాయి నేతలతో సంబంధం లేకుండా కార్యకర్తలు డైరెక్ట్గా మోడీ ఆలోచనలు అమలు చేస్తూ పనిచేస్తున్నారు. మోదీ చెప్పాక ఇంకొకరు చెప్పాల్సిన పని లేదని కూడా అంటున్నారు. ఆ లెవెల్లో కార్యకర్తలోకి చొచ్చుకెళ్లిన మోడీ మాటకు పార్టీలోకి ఎదురే ఉంటుంది. కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా బీజేపీలో ఎదిగిన మోడీ ఇప్పుడు పార్టీలో సర్వం సహాధిపత్యాన్ని సంపాదించారు. పార్టీ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. బీజేపీ అంటే బ్రాహ్మణుల పార్టీ అనే భావన ఇప్పుడు లేదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. ఆ స్థాయిలో బీజేపీలో మోడీ హవా నడుస్తోంది. పార్టీలో చేరే నేతల్ని కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ఆసక్తుల్ని బట్టి విభిన్న బాధ్యతలు అప్పజెబుతున్నారు. ఈ విధానం కూడా చాలామందిని ఆకర్షిస్తోంది. ఈ పని చేయాల్సిందే అని హుకుం జారీ చేయడం కాకుండా నేతలకు నచ్చిన పని చేసే వెసులుబాటు ఇవ్వడం మోడీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తోంది. సహజంగా అధినేత నిర్దేశించిన పని చేయాలని ఆదేశాలిస్తారు. కానీ పని ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చే మోడీ ఫలితం విషయంలో మాత్రం రాజీ పడబోరని చెబుతారు కాషాయ నేతలు. ఈ మంత్రమే ఆయన్ని పార్టీలో అందరివాడిగా చేసిందంటారు. ప్రభుత్వం ఎంత చేసినా పార్టీ బలంగా ఉంటేనే అధికారంలోకి వస్తామని మోడీ తాను నమ్మడమే కాదు, అందరికీ చెబుతారు. అలా పార్టీ గౌరవం కూడా పెంచారనేది కార్యకర్తల ఫీలింగ్. బయటకు మోడీ బీజేపీలో తిరుగులేని శక్తిగా కనిపిస్తున్నా మోడీ వచ్చాక పార్టీ ఇమేజ్ పెరిగిందని, కార్యకర్తల గౌరవం పెరిగిందని క్యాడర్ నమ్ముతోంది. ఇప్పటికి కూడా బీజేపీలో ఇంకా చెప్పాలంటే వైడర్ గా సంఘ పరివారంలో మోదీ గ్రిప్ చాలా ఎక్కువగా ఉంది. దరిదాపులో ఎవరు కూడా కనిపించడం లేదు. అంత అవసరం కూడా. బీజేపీలో వ్యవస్థాపక అగ్రనేతలకు దక్కని వెసులుబాటు కూడా మోడీ సంపాదించుకున్నారు. ఇదంతా కేవలం అదృష్టంతో ఆయన కలిసి రాలేదు. కష్టపడి పనిచేసి ఎప్పటికప్పుడు స్వీయ టార్గెట్లు విధించుకుంటూ తనను తాను మెరుగుపరుచుకుంటూ మోడీ సాధించుకున్నారు. బీజేపీలో వికాస్ పురుష్ వాజ్పేయి, లోహ్ పురుష్ అద్వానీకి కూడా ఆర్ఎస్ఎస్ తలపోటు తప్పలేదు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కీలక కేబినెట్ నిర్ణయాలన్నీ సంఘ అప్రూవల్ కోసం నాగ్పూర్ వెళ్లేవనే వాదన ఉంది. ఇక అడ్వానీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ ఆయనకు నేరుగా వార్నింగ్ ఇచ్చింది. జిన్నాను పొగిడిన వాళ్లకు పదవిలో ఉండే అర్హత లేదని, తప్పుకుంటారా తప్పించమంటారా అని హెచ్చరించింది. అడ్వానీ ఎంత ప్రాధేయపడ్డా గత చరిత్ర ఎంత చెప్పుకున్నా ప్రయోజనం లేకపోయింది. చివరకు అద్వానీ పదవి పోయింది. కానీ మోడీ విషయంలో జరుగుతోంది వేరు.
మోడీ ప్రధాని అయిన దగ్గర నుంచి ఆయనవన్నీ సొంత నిర్ణయాలే. ఎక్కడ ఆర్ఎస్ఎస్ సూచనల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి లేదు. మోడీ తమను ఓవర్టేక్ చేయడాన్ని సంఘ్ కూడా ఆమోదించినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడా మోడీ ఆర్ఎస్ఎస్కు దూరం కాలేదు. సొంత ఎజెండాతో పాలన సాగిస్తున్న హిందుత్వ దీర్ఘకాలిక లక్ష్యాలను వదల్లేదు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య వివాద పరిష్కారం, రామాలయ నిర్మాణం, పౌరసత్వ సవరణ చట్టం లాంటి పనులు సంఘ్ను కూడా సంతృప్తిపరిచాయి. తమ ఎజెండాలో ఉన్న పనులు కూడా నిరాటంకంగా జరుగుతున్నప్పుడు ఇక తాము జోక్యం చేసుకోవాల్సిన పని ఏముందనే భావనలో ఆర్ఎస్ఎస్ ఉంది. ఓ రకంగా పార్టీ కార్యకలాపాల్లో మోడీకి ఫ్రీ హ్యాండ్ దొరికింది. ఇది గతంలో ఏ నేతకు దక్కని అవకాశం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. ఓ దశలో మోడీ పార్టీని గెలిపించే బాధ్యత నాది, మీరు కూడా సహకరించాల్సిందే అని ఆర్ఎస్ఎస్కు గట్టిగా చెప్పగలిగారంటే అదేమి చిన్న విషయం కాదు. ప్రభుత్వ విధానాలపై వ్యాఖ్యానాలు చేస్తే అందరికీ నష్టమే. గెలుపు బాటలో ఉన్న పార్టీకి నష్టం జరుగుతుందని మోడీ ఆర్ఎస్ఎస్కు నచ్చజెప్పగలిగారు. ఏం చేయాలన్న అధికారం ముఖ్యమని గ్రహించాలని అర్థమయ్యేలా చెప్పారు. దీంతో ఆర్ఎస్ఎస్ కూడా అప్పుడప్పుడు నొచ్చుకున్నా ఎక్కడా బహిరంగంగా మోడీ నిర్ణయాలను తప్పుబట్టడం లేదు. ఇలాంటి పార్టీ ఇటు సంఘ్లో మోడీ తిరుగులేదనిపించుకున్నారు. ఏ ఆర్ఎస్ఎస్ స్టైల్ ఆఫ్ ఫంక్షన్కి భిన్నంగా ఉండొచ్చు, బట్ స్టిల్ ఆర్ఎస్ఎస్ ఎజెండాను నరేంద్ర మోడీ అమలు చేసినట్టుగా దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి చేయలేదు, అద్వానీ చేయలేదు. సో ఆర్ఎస్ఎస్ యాజ్ అ సంస్థగా వ్యక్తులుగా ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉంటూ ఉండొచ్చు. ఆర్ఎస్ఎస్ ఒక సంఘటనగా ఆర్ఎస్ఎస్ కావాల్సింది ఏంటి? తన ఎజెండాను అమలు చేయాలి. ఇలా బ్రహ్మాండంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ. ఇన్ని కారణాలుండగా మోడీని 2026లో దిగిపోతారన్న కథనాలకు ఏమైనా ప్రాతిపదిక ఉందా? ఆ రాయిటర్ చెత్త కథనంలో ఎక్కడా ఏ రీజనింగ్ ఇవ్వలేదు ఎందుకు దిగిపోతారని. అందుకే ఇది ఒక మ్యానుఫ్యాక్చర్ స్టోరీ, కుక్డప్ స్టోరీ. ఇది గతంలో కాంగ్రెస్ నేతలు ఇండియే ఇందిరా, ఇందిరే ఇండియా అన్నారు. ఇప్పుడు కాషాయ నేతలు మోడీయే బీజేపీ, బీజేపీయే మోడీ అంటున్నారు. కొత్తగా బలపడాలనుకుంటున్న ప్రాంతాల్లో కూడా మొదట మోడీ పేరు చెప్పి తర్వాతే బీజేపీ పేరు చెబుతున్నారన్న మాటలు కూడా అతిశయోక్తి కాదు. మోడీ ఉన్నా లేకున్నా బీజేపీ సభల్లో మోడీ జయకారాలు మాత్రం వినిపిస్తున్నాయి. అది కూడా ఏ రేంజ్లో అంటే జై శ్రీరామ్ నినాదం కంటే మోడీ భజన ఎక్కువైందనే విమర్శలు వచ్చేంతగా. మోడీ మొదటిసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు వారణాసిలో హర్ హర్ మోడీ నినాదం కూడా బాగా వినిపించింది. అయితే మోడీ ఏమైనా శివుడా అనే ఆక్షేపణలు వచ్చాయి. మామూలుగా అయితే ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు సదరు నేతకు జయ జయధ్వానాలు ఆగిపోవాలి. కానీ మోడీ విషయంలో అలా జరగలేదు. మోడీ నినాదం మంత్రంలా పనిచేస్తూనే ఉంది, వినిపిస్తూనే ఉంది. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఎక్కడ ఎన్నికలు జరిగినా మోడీ నినాదమే. మోడీని పల్లెత్తు మాటన్నా బీజేపీ కార్యకర్తలు సహించలేని స్థితిలో ఉన్నారంటే వారి మనసులో మోడీకి ఎంత ఉన్నతమైన స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ కేవలం కార్యకర్తలే కాదు, కీలక నేతలు కూడా మోడీ మాయలో పడిపోయారు. ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారు. మోడీ ఫక్తు రాజకీయ నేతలకు భిన్నం. మొదటి నుంచి ప్రత్యేకమైన వ్యక్తిత్వం, పనితీరుతోనే వన్ అండ్ ఓన్లీ నేతగా నిలబడుతున్నారు. ఈ నాయకత్వ లక్షణాలే ఆయన తిరుగులేని నేతను చేశాయి. రాజకీయ నాయకులు సహజంగా 5 ఏళ్ల తర్వాత ఏమైనా జరగొచ్చు అంటారు. అలాంటిది 10 ఏళ్ళు, 20 ఏళ్ళు కాదు, ఏకంగా 2047 వరకు మా నేత మోడీనే అని చెప్పడానికి ఎన్ని గట్స్ ఉండాలనేది మొదటి ప్రశ్న. కానీ బీజేపీలో కీలక నేతలు ఇప్పటికే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. వారు ఆ స్థాయిలో మోడీని నమ్ముతున్నారు. అంతటి నమ్మకం కలిగేలా మోడీ నడుచుకుంటున్నారు, ఫలితాలు సాధిస్తున్నారు. అత్యంత సాధారణ జీవితం నుంచి దేశంలోని అత్యంత ఉన్నతమైన ప్రధాని పదవి చేపట్టిన ఘనత నరేంద్ర మోదీ సొంతం. మోదీ ఎన్నో విషయాల్లో తన ప్రత్యేకత చూపించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నేతలు నడుచుకోక తప్పదు. కానీ చాలా కొద్ది మంది నేతలు మాత్రమే తమ మాట ప్రజలే వినేలా చేయగలరు. స్వతంత్ర భారత చరిత్రలో అలాంటి నేతలు అతి కొద్ది మందే ఉన్నారు. అలాంటి వారిలో మోడీ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతగా ఆయన దేశ ప్రజలతో కనెక్ట్ అయ్యారు. ప్రధానిగా పరిపాలనపై కూడా మోడీ తనదైన ముద్ర వేశారు. మోడీ నిజాయితీపరుడు. ఆయన ఏం చేసినా పేదల మంచి కోసమే చేస్తారని ప్రజలు కూడా గట్టిగా విశ్వసించారు. కేంద్రంలో అధికారం వచ్చినప్పటి నుంచి హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, గోవా లాంటి పలు రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. చివరకు కశ్మీర్లో కూడా పీడీపీతో పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మోడీ చరిత్ర సృష్టించారనే చెప్పాలి. ఈ విజయాలన్నీ ఒక ఎత్తైతే త్రిపురలో దశాబ్దాల కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గద్దెదించడం, ఈశాన్య భారతంపై తిరుగులేని పట్టు సాధించడం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక ఒడిశాలో బలమైన నవీన్ పట్నాయక్ను గద్దెదించి అక్కడ బీజేపీ గెలవడం ఇటీవలే జరిగిన పరిణామం. ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ ఓట్లకు మోడీ పేరు కారణంగా మరో 10% ఓట్లు జత కలుస్తాయని అన్ని పార్టీలు ఒప్పుకోక తప్పని పరిస్థితి ఉంది. ఆ రేంజ్లో దేశ ప్రజలందరి నమ్మకాన్ని చూరగొన్నారు మోదీ. హఠాత్తుగా పెద్ద నోట్లు రద్దు చేసినా, అప్పటిదాకా ఉన్న పనులన్నీ రద్దు చేసి ఒకే దేశం ఒకే జీఎస్టీ అన్న ప్రజలందరూ మోడీ నిర్ణయాలు స్వాగతించారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా చేతిలో డబ్బుల్లేక
సొంత డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి కూడా ప్రజలు గంటల కొద్దీ క్యూలో నిలబడ్డారు. మోడీ వచ్చాక ప్రాంతీయవాదం బలంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా జాతీయవాదం పెరగడం మొదలైంది. అంతకుముందు కేంద్రం ఏం చేసినా రాష్ట్ర కోణంలో ఆలోచించిన ప్రజలు కూడా మోడీ ప్రధాని అయ్యాక మాత్రం మొదట జాతీయ కోణంలో ఆలోచించడం అలవాటు చేసుకున్నారు. ఇది ఖచ్చితంగా మోడీ సాధించిన ఘనతే అని చెప్పక తప్పదు. ఏకంగా 140 కోట్ల మంది ప్రజల ఆలోచనా ధోరణిని ఈ స్థాయిలో కొంతకాలం ప్రభావితం చేయడమే పెద్ద విషయం. కానీ మోడీ తన నాయకత్వ ప్రతిభతో గత 12 ఏళ్లుగా ఈ పని నిరాటంకంగా చేస్తున్నారు. ఇంతకు మించి మోడీ నాయకత్వానికి తిరుగులేని నిదర్శనం వేరే అవసరం లేదు. అందుకే మోడీ కాకపోతే అనే చర్చ అనవసరం, అప్రస్తుతం, అట్టర్ నాన్సెన్స్.